హాయ్ అండి, అందరికీ నమస్కారము. మీరు చూస్తున్నది మా పొందర వ్యవసాయము. మా పొందర వ్యవసాయము ఎక్కువగా ఆకుకూరలు పండిస్తుంటారు. తోటకూర, పాలకూర, పుల్లకూర, సుక్కకూర, ఉల్లికూర, వివిధ రకాల ఆకుకూరలు పండిస్తుంటారు. ఇది తోటకూర. తోటకూరకి నీరు కలపడము 3 రోజులు అయింది, ఎండిపోయి ఉంది. ఇది తవ్వి రెడీ చేసుకున్నాను విత్తనాలు వేసుకోవడానికి. నీరు కలుపుదామని వెళ్తే సెక్షన్ పైపు ఇరిగిపోయింది. మా మోటార్ సెక్షన్ పైపు ఇరిగిపోయింది. ఇప్పుడు అది బాగు చేసి నీరు కలపాలి. ఇదంతా తోటకూర వేసుకోవడానికి రెడీగా చేసుకున్నాను. ఇదంతా కొత్తిమీర అన్నమాట. ఇది వచ్చేసి ఇదంతా కొత్తిమీర. ఇదంతా తోటకూర వేయడానికి రెడీ చేసుకున్నాను. ఇది ఈ విధంగా మా వ్యవసాయం ఉంటుంది. ఇది మా నుయ్యి దగ్గర దోణి అన్నమాట. మా నుయ్యి దగ్గర 2 కరెంటు మోటార్లు, 2 కిరసనాయిల్ మోటార్లు ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఇది మా మోటారు. సెక్షన్ పైప్ ఇరిగిపోయింది. సెక్షన్ పైప్ ఇరిగిపోవడం వల్ల ముక్క కూడా నిప్పల్లో నుండిపోయింది. శీతాకాలం వల్ల పైపు హార్డ్ అయిపోయి పైపులో నీరు పోసేటప్పుడు కానీ ఫుట్బాల్ ఎత్తేటప్పుడు కానీ మెల్ట్ అయిపోతే ఇరిగిపోతుంది. ఆ విధంగా ఇరిగిపోయింది. ఇప్పుడు ఆ నిప్పల్లో నుండి సెక్షన్ పైప్ ముక్క తీయాలి. తీసి చెలాకు రాసి సెక్షన్ పైపుని వేడి చేసి ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఆ ముక్క తీయాలన్నమాట. ఆ ముక్కకి ఒక గొప్ప కర్ర కానీ స్క్రూ డ్రైవర్ కానీతో గంటలు పెడితే ఆ ముక్క వచ్చేస్తుంది ఆ నిప్పుల నుండి. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా గంటలు కొట్టుకున్న తర్వాత వెళ్ళిపోస్తుంది, తీసేయాలి. ఆ నిప్పులకి తుప్పు పెట్టి ఉంటుంది అన్నమాట. బాగా హార్డ్ తుప్పు పెట్టి ఉంది. ఎందుకంటే నీరు ప్రెజర్ వచ్చేటప్పుడు తుప్పు పెట్టిపోయి ఉంటుంది. ఆ తుప్పల్లా క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన తర్వాత చలాకు రాసుకున్న తర్వాత పైపు వేడి చేసి ఎక్కించుకోవాలి. కొద్ది గడ్డి కూడా తెచ్చుకున్నాను నేను. ఆ పైపు మొక్క తీసేసాను. తీసేసిన తర్వాత పైపు వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఆ నిప్పుల్లోనికి ఈ పైపుని ఎక్కించాలి. ముందుగా చలాకు రాసుకోవాలి. ఆ పక్కనే ఉన్నది గడ్డి, కొద్దిగా ఎండు గడ్డి తెచ్చుకున్నాను కాల్చడానికి. ఇప్పుడు చలాకు రాస్తున్నాను. చలాకు రాసిన తర్వాత పైపు వేడి చేసి ఎక్కించాలన్నమాట. పైపు ఎక్కువ వేడి చేయకూడదు. వేడి చేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతాయి, నిప్పుల్లోనికి వెళ్ళదు. తక్కువ వేడి చేస్తే నిప్పుల్లోనికి ఈజీగా వెళ్ళిపోతుంది. చలాకు రాయడం అయిపోయింది. ఇప్పుడు పైపు వేడి చేయాలి. ఇప్పుడు ఆ గడ్డిని అగ్గి రాజేసుకొని వేడి చేస్తాను. ఈ విధంగా పైపుని కాల్చుకోవాలి. ఎక్కువగా మెత్తబడిన వరకు ఉంచకూడదు. కొద్దిగా మోతాదు మెత్తబడితే చాలు. మనం చేయి పెడితే మెత్తబడినట్టు ఉంటే చాలు. గాలి విపరీతం వల్ల ముఖం మీదకి అగ్గి వచ్చేస్తుంది. చాలా గాలి ఎక్కువ. ఇప్పుడు మోతాదులు ఉంది కాబట్టి ఇప్పుడు మెల్లగా పైపు తొడుక్కోవాలి. ఈ విధంగా గమ్ రాయటం వల్ల ఫ్రీగా వెళ్ళిపోద్ది అన్నమాట. సరే, తొడిగడం అయిపోయింది. ఇప్పుడు నీరు కానీ కొద్దిగా వేసుకుంటే వెంటనే గట్టి పడిపోద్ది అన్నమాట. ఈ విధంగా నీరు వేసుకుంటే వెంటనే గట్టి పడిపోద్ది. ఈ విధంగా నేను ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేసుకుంటాను. సెక్షన్ పైప్ కానీ కరెంటు వైర్ తెగిపోయినా రిపేర్ చేసుకోవడం కానీ, సెక్షన్ పైప్ పోయినా రిపేర్ చేసుకోవడం కానీ, ఫుట్బాల్ పోయినా రిపేర్ చేసుకోవడము అని నేను చేసుకుంటాను. ఎందుకంటే మా వ్యవసాయంలో కొన్ని చిట్కాలు ఉంటాయి కాబట్టి అవి చేసుకుంటాను. నా సొంతంగా చేసుకుంటాను. ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకున్నాను.